హాయ్ హలో ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. సో ఒక ఐడియా కోసం ఏపీ ఎంసెట్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో క్లియర్గా చూపిస్తాను. నేను ఆర్డర్ కూడా చెప్తాను స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీడియోస్తోని ప్రయారిటీ కాలేజ్ ప్రయారిటీ వైజ్గా, గ్రూప్ ప్రయారిటీ వైజ్గా మీరు ఎలాంటి ట్రిక్స్ అప్లై చేస్తే మీకు మంచి సీట్ వస్తుందో నెక్స్ట్ వీడియోస్ చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. సో చూడండి, ఇక్కడ ఏపీ ఎమ్సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలానే టీఎస్ ఎంసెట్ వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళకు కూడా ఇలాగా హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ మీకు ఒక విండో ఇలా వస్తుంది. ఎవరైనా సరే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద ట్యాప్ చేస్తే ఇలా వచ్చినప్పుడు మీకు ఇక్కడ పైన ఏపీ ఎమ్సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ నేమ్ అండ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఇక్కడ యూనివర్సిటీ టైప్స్ ఇచ్చాడు. అదేవిధంగా టీఎస్ ఎంసెట్ వరకు అలానే ఇస్తారు. లెఫ్ట్ సైడ్ మీకు కాలేజ్ కోడ్స్తో పాటు కాలేజ్ లిస్ట్ ఉంటుంది. పక్కన డిస్ట్రిక్ట్ కోడ్ కూడా ఉంటుంది. మీకు అన్ని డిస్ట్రిక్ట్స్ కావాలంటే డిస్ట్రిక్ట్లో చూడండి ఆల్ అని మీరు పెట్టుకోవాలి. లేకపోతే అక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్స్ మాత్రమే మీకు దాంట్లో మాత్రం పెట్టుకోవాలనుకుంటే దాంట్లో మాత్రం పెట్టుకోవచ్చు. మీరు ఏం లేదు, సింపుల్గా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అంటే ఇక్కడ ప్లస్ చూసారా, ఇక్కడ రెడ్ కలర్ ప్లస్ కనిపిస్తుందా, ఈ ప్లస్ క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ కాస్త రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఆరెంజ్ కలర్ అయితే గవర్నమెంట్, వైట్ కలర్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అదే కాలేజ్లో మీరు డబ్బులు పెట్టుకోవాలనుకుంటే కొన్ని కొత్త గ్రూప్స్కి మీరు డబ్బులు పెట్టుకోవాలనుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అని వస్తుంది. అండ్ ప్రైవేట్ కాలేజ్లో చూసారా ఈ కలర్ ప్రైవేట్ కాలేజ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఈ కలర్ ప్రైవేట్ కాలేజ్ సంబంధించింది. కలర్ బట్టి కాలేజ్ అంటే గవర్నమెంట్ అనుకోండి ఆరెంజ్ కలర్ చూపిస్తాను మీకు నెక్స్ట్ విండోస్లో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్లస్ మార్క్ క్లిక్ చేశారు. క్లిక్ చేయగానే ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇలాగా లెఫ్ట్ సైడ్ ఉన్నవి చూడండి, మెక్, సిఎస్సి, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్, ఇలా సిఎస్సిలో ఇలా కాలేజ్ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ప్లస్ క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్కి కాస్త రైట్ సైడ్కి వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ 3 ఆప్షన్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ఇవి మీరు సెలెక్ట్ చేసుకున్నవి. ఇక్కడ మాత్రంకి ఇవి మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలో ఆ లిస్ట్ ప్లస్ మార్క్ క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ కాస్త మనకి రైట్ సైడ్కి వచ్చేస్తారు. దాని తర్వాత మీరు సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సేవ్ చేయలేదంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనట్టే. ఇది ప్రికాషన్స్. సేవ్ క్లిక్ చేస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టు. ఫ్రీజ్ క్లిక్ చేయొద్దు, ప్రింట్ తీసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా చూపిస్తుంది మీకు. ఇలా మీకు వెబ్ ఆప్షన్స్ మీరు ఎన్ని పెట్టుకున్నారు, 3 లేకపోతే 10, 100 ఇన్ని ఆప్షన్స్ అని చూపిస్తుంది మీకు ఇలాగా. బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ కాలేజ్ నేము, డిస్ట్రిక్ట్ అండ్ ప్లేస్ ఇలా చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకుంటే మీకు ఇలా ప్రింట్ వస్తుంది. ఓకే, ఈ ప్రింట్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.